తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ పాత్రలను పోషించిన నటి పుష్పలత గారు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటి పుష్పలత గారు చెన్నైలోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నటి పుష్పలత మృతికి చిత్ర పరిశ్రమలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈమె తమిళ నటుడు ఎంవిఎం రాజన్ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతురులున్నారు. ఇందులో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది. కుమార్తె మహాలక్ష్మి పలు కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. 1950లో విడుదలైన సంసారం సినిమాలో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారి సరసన నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు సినిమా. ఇక ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించారు పుష్పలత గారు. అందులో పెద్ద కొడుకు, మేము మనుషులమే, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం, అన్నదమ్ముల అనుబంధం, మోగవాని పగ, ఉక్కు మనిషి, రంగూన్ రౌడీ, ఇద్దరు కొడుకులు, విక్రమ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.